నంద్యాల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతులకు చక్కటి గిట్టుబాటు ధర రావాలి, రైతు కుటుంబాలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించే విధంగా ఉండాలి, వారి పిల్లలందరికీ కూడా చక్కని భవిష్యత్తు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం యువత వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, అలాగే ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అని కోరుకుంటూ ఉన్నాను. అధికారులు సమన్వయంతో చక్కని టీం ఎఫర్ట్తో పనిచేసి ప్రజలందరికీ కూడా సంతృప్తికరంగా సేవలు అందించాలని కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. అధికారుల తీరు మార్చుకోవాలంటున్న కౌన్సిల్ సభ్యులు. అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో సమస్యల తిష్ట. చెత్త వాహనాలను తిరస్కరించిన కౌన్సిల్ చైర్పర్సన్ షేక్ మహబూబున్నీసా. నంద్యాలలో కొత్త సంవత్సరానికి ముందస్తు కానుకగా 2,16,000 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 సంవత్సరంలో 2వ విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా బాధితులకు సెల్ ఫోన్ అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షరాని. చాగలమరి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణ. దేవుడికే శతగోపం పెట్టిన పూజారి రిటైర్డ్ ఈవో నరసయ్య. తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్ సెక్రటరీగా ఎన్నికైన రాజేష్ గుజ్జీలను ఘనంగా సత్కరించిన టీడీపీ పార్టీ నాయకులు. 11వ వార్డు ఇన్ఛార్జి అఫ్జల్, నగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం పోలీస్ శాఖ పట్ల సానుకూల దృక్పథం. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్. నంద్యాలలో వికలాంగుడికి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వీధి కుక్కలకు శస్త్రచికిత్సల నిర్వహణలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలని, వీధి కుక్కలను నిర్మూలించాలని కౌన్సిలర్లు అధికారులపై ఫైరు. నంద్యాల టౌన్ 2, 40 వార్డులలో లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. బనగన్నపల్లెను నూతన రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించడంతో పట్టణంలోని తాత్కాలిక ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్డీఓ నర్సింహులు. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.